ఆడపిల్ల పుట్టిందంటే ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఒక కుంపడి రగులుతున్నట్టే. ఎందుకంటే పుట్టినప్పటి నుండి పెరిగి పెద్ద చేసి చదివిపిచ్చి పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంతో ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం. ఆ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పి నిత్యము నరక యాతన పడుతూ ఒక అయ్య చేతిలో పెట్టేదాకా ఆ తల్లిదండ్రుల జీవితం ఒక అగమ్య గోచర వాతావరణమే. ఎట్లాంటప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఎన్నో వ్యవస్థలు మారుతున్నాయి. ఇప్పుడు కన్న పిల్లలే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి సందర్భాలు గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో లహరి అనేటువంటి ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను కాదని, పెళ్లి చేసినటువంటి భర్తను కాదని బయటికి వెళ్ళి ఒక అభియోగం అయితే మోపింది. ప్రస్తుతానికి ఆ అభియోగం మోపినటువంటి తల్లిదండ్రులు అలాగే రాకేష్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఏం జరిగింది అసలు వారి మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డబ్బుల కోసమే కూతుర్ని అమ్ముకున్నాడన్నటువంటి వార్తలు, మరి అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులతో పాటు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం అయితే తమకు కలుగుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అన్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కు రాకేష్ కుటుంబ సభ్యుల్ని మనం సంప్రదించడం జరిగింది. ప్రస్తుతానికి లహరి తన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇక్కడ ప్రస్తుతానికి లహరి తండ్రి రాకేష్ మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు మీ విషయాన్ని చూసినట్టయితే మొత్తం వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక 22 లక్షల రూపాయల అప్పు తీర్చడానికి కన్న కూతుర్నే అమ్ముకున్నాడన్నటువంటి వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు నిజంగా సమాజం కూడా అసలు మళ్ళీ పురాతన కాలంలో ఉన్నటువంటి కన్యాశుల్కం సమస్య వచ్చిందా అన్నటువంటి ఒక ఆలోచనలు వస్తున్నాయి. మరి మీరు బిడ్డను అమ్ముకున్నారా, లేకపోతే పెళ్లి చేశారా? మరి ఈ సందర్భంలో జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా బయటికి వెళ్ళి ఇక్కడ ఉన్నతాధికారులని, హ్యూమన్ రైట్స్ కమిషన్ అలాగే మహిళా కమిషన్ వీళ్ళందరినీ కూడా కలిసి తనకు న్యాయం జరగాలని చెప్పి తను బయటికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది, మీకున్నటువంటి సమాచారం అలాగే మీ కూతురు విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుకుందండి. అమ్మాయి ఫస్ట్ మైనర్. ఒక నవంబర్లో ఒక మ్యారేజ్ సెట్ చేసినాము. సెట్ చేసినాక ఆమె ఆల్రెడీ కాలేజీ నుంచి అబ్బాయితో లైన్లో ఉంది, మాకు తెలియదు. అమ్మాయికి పెళ్ళి అంతా అయింది. పుస్తక కట్టే మూమెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకొని వాడే వచ్చి అప్పుడు ఉమెన్ రైట్స్ ఫోన్ చేసి అప్పుడు క్యాన్సిల్ చేసిండు. చాలా అప్పుడు అమ్మాయి మైనర్, మేము కూడా వదిలిపెట్టినాం, లైట్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక మళ్ళీ ఇంట్లో మాకు మ్యారేజ్ మమ్మల్ని ఫోర్స్ చేసింది. ఆమె మ్యారేజ్ చేయమని చెప్పిందా? ఆమె నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు మ్యారేజ్ చేయి, మీరు ఎవరిని చేస్తే వాళ్ళని చేసుకుంటా, నేను అప్పలేకేం చేయ, నేను మారిపోయినా, అతనికి నాకేం సంబంధం లేదు, నాతో మాట్లాడలేదు, నేను తిరగట్లేదు అది అంటే మేము కూడా నమ్మి మనం ఉన్న పరిస్థితులలో ఎవరైనా సరే మీ పడ్డ కష్టాలు తల్లిదండ్రి పిల్లలు పడొద్దని చెప్పి ఒక ఇంటికి ఇచ్చినాం. మేము చెడిపోయిన పిల్లలను బాగుపడుతున్నా మనం ఇచ్చినాం. సరే ఆమెకైతే మేము కళ్ళు కట్టి పెళ్లి చేయలేదు, ఆమె ఇష్టం అంటేనే మనం ముందుకు వచ్చినాం. మీరు ఫస్ట్ ఒక అబ్బాయికి పెళ్లి చేశారని చెప్పినట్టు కదా, ఆ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు, మరి మైనర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది ఇక్కడ? ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్సే జరుగుతున్నటువంటి సమయంలో ఫస్ట్ మ్యారేజ్ చేసినటువంటి అబ్బాయి క్యాస్ట్ ఏంది? అబ్బాయి ఫస్ట్ రెడ్డి. ఎట్లా అంటే అతను ఆర్థికంగా మంచిగా ఉన్నాడు, మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా మనం చెడిపోయిన పిల్లలు బాగుపడతారని చెప్పి అట్లా ఆలోచించి వాళ్ళకి ఇచ్చుడైంది. అంటే ఇప్పుడు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటారు, మరి గౌడ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పిల్లనివ్వచ్చు. మరి రెడ్డి వాళ్ళనే ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసినటువంటి అబ్బాయి రెడ్డే, మొదటిసారి చేసినటువంటి అబ్బాయి కూడా రెడ్డే. మరి ఎందుకు మీ కులంలో అబ్బాయిలు లేరా, లేకపోతే వాళ్ళకే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? మనకు ఉన్నది మనకు కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే, కానీ మనకు ఇచ్చే స్తోమత మన దగ్గర లేదు. మనకు కూడా పెళ్లి చేసి స్తోమత కూడా లేదు అసలు. ఇట్లా అంటే ఇక మనం చెకాడికి వాళ్ళకి ఇచ్చి చేద్దామని అనుకున్నాం. అట్లా అని చెప్పి మనం ముందుకు వచ్చినాం. కానీ రెడ్డిస్ అని ఏం లేదు, ఎవరైనా ఇద్దామని రెడీగా ఉన్నాం. అప్పుడు నేను ఎవరైనా చేసుకుంటా పెద్ద కులానికి ఇవ్వాలి, చిన్న కులానికి ఇవ్వద్దని ఆమె అన్నది. అంటే పెద్ద కులానికి ఇచ్చినాం. మనం ఇచ్చినాం. అవి అనుకున్న ప్లాన్ ప్రకారం చేసుకుంది, అంత ఒప్పుకుంది. ఆ పొరంతో లింకులనే మనకు తెలియదు. వాళ్ళ బయటికి పోతే బతకడానికి డబ్బులు లేవని చెప్పి వాని బంగారం అంత వేసుకొని నైట్ వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పెంబర్తిలో ఉన్నటువంటి అబ్బాయి ప్రశాంత్ రెడ్డికి కూడా మరి వీళ్ళ సంబంధం మీకు ఎట్లా కలిసింది? అది మాకు ఎట్లా కలిసిందంటే మధ్యవర్తి ద్వారా మాకు పరిచయం అతను. అంతేగాని మాకు డైరెక్ట్ సంబంధం లేదు, ఆయనకు మాకు సంబంధం లేదు. మధ్యవర్తి తీసుకొచ్చారని మనం ముందుకు వచ్చినాం. ఓకే. మరి ఇప్పుడు మా మీడియాలో మాత్రం 22 లక్షల రూపాయలు అప్పు తీర్చడం కోసమే తన సవతి తల్లి తండ్రి నా మీద కక్ష కట్టి బలవంతంగా పెళ్లి చేశారని చెప్పి తను చెప్తున్నది. దీంట్లో వాస్తవం ఎంత? ఇదంతా బూటక మాటలు అన్నా. ఇది రెండో తల్లి అంటే ఆమెకు ఏమీ తెలియదు, ఎడ్డి పాపం ఆమె. నేను ఎంత కటికుడైనా డబ్బులకు అమ్ముకునే మనిషి కాదు. నేను ఎందుకు అమ్ముకుంటా, నాకు అప్పుల్లో ఏం లేవు, నేను ఎందుకు అమ్ముకుంటా? ఆమెను ఏదో ఇప్పుడు బంగారం ఎత్తుకొని పోయింది కాబట్టి
బయటికి వెళ్తే బంగారం వేలాడుతుందని చెప్పి అదొకటి ముందుకు వేసుకొని నడిపిస్తుంది. అంతేగాని నేను డబ్బులకు అమ్ముకునే మనిషిని కాదు, నాకు అవసరమే లేదు. అది మ్యాటర్. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు మీకు గౌడ సామాజిక వర్గం నుంచి మీరని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు ఉన్నత వర్గాలకు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అసలు కులాలతో పట్టింపు అనేది లేదు. మరి ఈ అబ్బాయి కూడా ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి వాళ్ళకి ఇవ్వడంలో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ఇద్దరు ఇష్టపడ్డోలే కదా. అన్ని ఇష్టపడితే వెళ్ళిపో అని చెప్పిన నేను. నీకు ఇష్టం అంటే వెళ్ళిపో, అవసరం లేదు నాకు, నీకు నచ్చితే వెళ్ళిపో అంటే నాకేం అవసరం లేదు, నువ్వు ఎవరు చెప్తా వాళ్ళు చేసుకుంటా అంటేనే మనం ముందుకు వచ్చినాం. ఇది అంత అయిపోయినాక వాళ్ళతో వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోతే ముందు వెళ్ళిపోతే మేము అనపోదాం కదా, అనవసరంగా ఇంటిలో బయట వేసింది కదా. ఇప్పుడు మిమ్మల్ని కలిసాడా తను? మీ కూతురు తన భార్య వెళ్ళిపోయిన తర్వాత తను మిమ్మల్ని కలిసి ఏమన్నా మాట్లాడా? ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే ఫస్ట్ అయితే వెళ్ళిపోతే అయిపోతుండే కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లోకి వెళ్ళి బయట వేసింది. ఇప్పుడు నా పరువు మొత్తం తీసింది. నేను ఇట్లా పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే కదా, మీరు వస్తేనే మేము చూసుకున్నా చేసుకున్నా అంత అయిపోయింది. ఇప్పుడు అయితే అతని నుంచి మాకు ఎలాంటి అభిప్రాయాలు ఏం లేవు, అవిభేదాలు ఏం లేవు. అతను వ్యక్తిగతంగా అయితే మాకు తెలిసిన కాడైతే మంచోడే. ఓకే, ఇంకొకటి గమనించాల్సిందన్న, అమ్మాయి ఏమో 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అని చెప్పి అంటున్నారు. మీరు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి అనేమో 45 సంవత్సరాలు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏజ్ గ్యాప్ అనేది కూడా ఇక్కడ వీళ్ళలో కనిపిస్తుంది. మరి నిజంగా ఒక అమ్మాయికి 45 ఏళ్ళటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు? ఎందుకంటే అమ్మాయి జీవితం కూడా భవిష్యత్తు కూడా ఉండాలి కదా. 45 ఏళ్ళు అనేది తప్పు ముచ్చట. అతనికి ఉన్నది వయసు 30. ఈ 20 లక్షలు తీసుకున్నా అనేది, అబ్బాయికి 45 సంవత్సరాలు అనేది అంత తప్పు ముచ్చట. పుట్టించిన మాటలు ఇవన్నీ. అబ్బాయి 30, అమ్మాయి 19. అమ్మాయికి నచ్చితేనే కదా మనం ముందుకు వచ్చి చేస్తా అని చెప్పింది. నచ్చితేనే చేసుకో, వాళ్ళు అడిగిరు మేము అడిగినాం. నచ్చిందా అంటే నచ్చిందా అంటేనే సరే అని ముందుకు వచ్చినాం మేము. ఇదివరకు ఒకసారి ఇట్లా అయింది కదా, మళ్ళీ ఇట్లా కావద్దని అన్ని అంటేనే మీకు ఎలా అంటే అలా అంటేనే ముందుకు వచ్చినాం మేము. ఈ ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తాడండి? అతను వార్డ్ నెంబర్. ఆర్థికంగా ఉన్నాడు. ఆర్థికంగా అంటే ఉన్నాడు, ఉన్నట్టు కాదు లేనట్టుగా ఆయన దానికి ఆయన ఉన్నట్టు. మీకు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది లేదని చెప్పి మీరు అంటున్నారు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు, తర్వాత ఇతనేమో ఒక తక్కువ సామాజిక వర్గానికన్నా ఫీలింగ్ మీ దగ్గర ఉన్నది. మరి అట్లాంటప్పుడు మరి ఈయనకే ఎందుకు ఇవ్వకూడదు? అమ్మాయి ఇష్టపడ్డది కదా. వానికి సాదుకునేంత స్తోమత వానికి లేదు. ఎవరైనా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? పిల్లలు బాగుపడాలని ఆలోచిస్తారు. ఇతను సాదుకునే స్తోమతం కానీ వీనికి ఇచ్చినాం. వానికి సానుకూల స్తోమత ఉంటే వానికి ఇస్తుంటే కావచ్చు. నేను అతను లేదని చెప్పి నేను వద్దని ఊరుకున్నాను. అది ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ బాబాయి వాళ్ళు కూడా తీవ్రమైన అభియోగాలు చెప్తారు. కులం పేరుతోటి వాళ్ళని బెదిరింపు గురి చేశారు. వాళ్ళను అంతు చూస్తాము, మీ సంగతి చూస్తామని చెప్పి మరి బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను బెదిరియలేదు, వాళ్ళ కులం తీయలేదు, నేను ఏం తీయలేదు, వాళ్ళ జోలికే వెళ్ళలేదు. నా అమ్మాయి నాకు అప్పయ్యపని వెళ్ళిన అంతేగాని కులం మాది కూడా అవన్నీ అన్ని ఉట్టుముచ్చట్లు అవన్నీ. వాళ్ళు ఏదో పుకార్లు చెప్తారు అంతే, వాళ్ళు అంత ఉట్టుముచ్చట్లు అవి. అది ఓకే. ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందని చెప్పి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా మీరు రెక్టిఫై చేయాలనుకుంటున్నారు? మీ ముందున్నటువంటి పరిష్కారం ఏందనుకుంటారు? ఇప్పుడు మీ అమ్మాయి మీరు కావాలనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళినటువంటి అబ్బాయితోటే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే తనను మోసం చేశారని ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మరి ఆయన పరిస్థితి అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి ఇప్పుడు దాన్ని స్వీకరిస్తారు? మీ పాప మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరగబోతుంది అన్నది మీ ఆలోచన? ఇప్పుడు అంటే తల్లిదండ్రుల నుంచి హాని ఉందని చెప్పి మన దగ్గరికి వెళ్ళిపోయింది. మా దగ్గరకు వస్తే ప్రాణ రక్షణ ఉంది అంటుంది. కాబట్టి ఆమె నచ్చితే వెళ్ళిపోని చెప్పండి, నాకు అవసరమే లేదు. మా దగ్గర ఆమెకు ప్రాణభయం ఉంది, అతనితో ఆమెకు సుఖ సంతోషాలు ఉన్నాయి కాబట్టి అతనితో వెళ్ళిపోతానే ముందుకు వెళ్ళింది. వెళ్ళిపోనియండి, మా బాధ పడతాం. ఇప్పుడు మీ అమ్మాయి మరి ఆయనతో సుఖంగా ఉంటుందని అనుకుంటున్నారా? మరి మీరు నేను ఉండదు అనుకునే ఇక్కడ ఇతనికి ఇచ్చిన. నేను ఆమెకు సుఖం ఆడుంది అనుకుంటుంది కాబట్టి ఉండని, ఆమె సుఖం ఆమె తర్వాత ఆమె అనుభవిస్తుంది కదా. అది ఓకే. మరి వాళ్ళ స్థితిగతులు ఈ అమ్మాయికి తెలియదా? అది ఆమెకు తెలుస్తుంది. స్థితిగతులు చూస్తుందో చేస్తుందో ఆమెకు తెలుసు. నేను తెలుసుకున్నా కాబట్టి వద్దనుకునే ఇతనికి ఇచ్చి చేయడం జరిగింది. అంటే ముందు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశారా మీరు? ఈ ఎవరైతే సంజయ్ అనే అబ్బాయి ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా చెడగొట్టినప్పుడు మేము అన్ని ఎంక్వైరీ చేస్తే ఈ పిల్లాడని తెలిస్తే ఒకసారి మేము ఇట్లా మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి, వాడు గంజాయి సిగరెట్ తాగే మనిషి, వాడు పోరాడు చూస్తే ఎప్పుడు అదే తిరిగిపోతూ ఎప్పుడో ఒక తీరు ఉంటాడు. పిల్లలతో ఇది గంజాయి బ్యాచ్ పోరాలతో ఇదే పని వానికి. ఏదో మీదికి తెల్ల బట్టలు వేసుకోగానే షోప్ టాప్ కాగానే అమ్మాయిలు ఉట్టిగా చూసి మోసపోతారు. అది ఇంట్లో స్థితిగతులు ఏమున్నాయి వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు ఏంటంటే ఎవరైనా సరే చూస్తారు. అట్లా చూసని ముందుకు వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకొని ఇట్లా సంగతి అలాంటి వాళ్ళ వద్దు అది అని చెప్తే, సరే డాడీని అలాంటి వాళ్ళతో వెళ్ళాను అది అని చెప్తేనే మారిపోయినా, నాకు అవసరం లేదు మీరు ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటా అంటే ముందుకు వస్తున్నాయి. ఇలా చూడడం జరిగింది. ప్రస్తుతానికి లహరి తాత మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏం మాట్లాడుతారు? ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద తన కొడుకులు, పిల్లలు, మనమనులు, మనవరాళ్ళు అందరూ బాగుండాలని ఈ కుటుంబ పెద్దలు అనుకుంటారు. మరి ఇట్లాంటి వాతావరణంలో ఒక్కసారి ఇన్నేళ్లుగా ఉన్నటువంటి తమ కుటుంబం యొక్క అస్తిత్వము కేవలం తన మనవరాల వల్ల దెబ్బతిందన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళు వ్యక్తమవుతుంది. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఇప్పుడు మీ మనవరాలు
అందరూ ఇప్పటి వరకు ఎంతో మంది పెళ్లిళ్ళు చేశారు మీ కుటుంబంలో. ఎక్కడ మంచి వాతావరణంలో ఉండాలి. ప్లస్ ఆ కూతురు గాని, కొడుకు గాని పిల్లలు పుడితే మనవళ్ళు, మనవరాలతో నుంచి హాయిగా ఉండాలి. రాకపోకలు బాగుండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు. మరి ఇప్పుడు మీ మనవరాలు ఇక్కడ ప్రేమ వివాహం చేసుకొని కట్టుకున్నటువంటి భర్తను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వదిలిపెట్టి వెళ్ళిపోవడం మాత్రం అది పిల్లగానికి అన్యాయం చేసినట్టు ఒకటి. ఆ పిల్లగాని తండ్రి, మామ వాళ్ళందరూ వచ్చి నీకు ఇష్టమేనా అని అడిగిండ్రు. ఇష్టమే అని చెప్పినాక డబ్బులు పెట్టి మేము కొనిచ్చినాము. ఆయన ఇన్ని డబ్బులు ఇచ్చిండు, నా దగ్గర లేవంటే కొన్ని డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులతో నేను సెల్లు కొనిచ్చిన తర్వాత బట్టలు కొనిచ్చిన. ఇవి వద్దు అనుకున్నప్పుడు ఈమె ఈ పిల్లగానికి ఇష్టం లేదు, బలవంతం పెళ్ళి అనుకున్నప్పుడు ఈ డబ్బులతో ఎందుకు కొనుక్కున్నది అది విచారించి మీరు చెప్పాలి. విచారించి అడగండి. ఇప్పుడు అటువంటి ఉద్దేశం మా దగ్గర లేదు. ఆమె కడుపులో ఉండి ఇవి చేసింది. ఆనాడు రాత్రి వెళ్ళిపోయింది. బంగారం పెట్టిండ్రు వాళ్ళు, అవన్నీ పెట్టిర్రు. వాస్తవమే, పెళ్ళిళ్ళనే పెట్టిర్రు. మ్యారేజ్ అయ్యింది, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయ్యింది. అయినప్పుడు వాళ్ళ తరఫున మా తరఫున అందరం వచ్చినాం. విందు భోజనం అయింది. అయినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసుకుపోయారు. తెల్లారితే వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి పండుగ అంటే వాళ్ళ ఊర్లో పండుగ జరిగింది. ఆ పండుగకు మా బంధువులను కూడా రమ్మని ఒకరోజు ముందుగా చెప్పిండ్రు. సరే వస్తాము అనుకోని మేము అనుకున్న టైంలో రాత్రి 1 గంట టైంలో వెళ్ళిపోయిందట. వాళ్ళు చూసేసరికి 5 గంటలకు చూసి ఇట్లా వెళ్ళిపోయింది అని మాకు ఫోన్ చేస్తే నేను తెల్లారం పోయే వరకు 7 అయింది. 7 గంటలకు వెళ్ళిపోయినాక ఇట్లా పోయింది అంటే వాళ్ళు వివరం చెప్పిండ్రు. మేము పోయినాక సీసీ కెమెరా చూసిండ్రు. ఇట్లా అని చెప్పి మళ్ళీ మాకు అది వీడియో పెట్టిండ్రు. బంగారం ఇట్లా ఉండే కదా అంటే మరి బంగారం ఉన్నదా అని చెప్పి వాళ్ళు బ్యాగులు తీసిరు. ఒక్కొక్క చీరనే కానీ బట్టనే కానీ దులిపి చూపించారు. దాంట్లో బట్టలల్లో ఏమాత్రం లేదు. ఆ బంగారం అన్నీ వేసుకున్నది. ఇవన్నీ మబ్బు గుప్పటానికే, మా పిల్లగాన్ని మోసం చేయడానికి, మమ్మల్ని ఇబ్బంది చేయడానికి ఇది ఆడిన డ్రామా. ఇవన్నీ నేను ఖండించి చెప్తా. వాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మా చేతి మీద కూడా డబ్బులు లేవు. ఎప్పుడు డబ్బులు దొరికితే వాళ్ళని వేసుకొని మనం గ్యాప్ ఇవ్వడదామనే ఆలోచనే తప్ప ఏ చెప్పినా చెవులు ఇప్పుడు సరే ఈ పిల్లగాన్ని చేసుకుంటా అనేది. ఆ పిల్లగాన్ని కూడా చేసుకుంటా అంటేనే ముందు పోయిన మా దగ్గర డబ్బులు లేకుండా అక్కడిక్కడ అప్పు తెచ్చి ఆవిడ 2-3 లక్షలు అప్పు పెట్టినాం. ఇప్పుడు కూడా మేము సరిపోని డబ్బులు లేకపోతే అక్కడ అప్పు తెచ్చుకొని చేసినాం. ఆమె కాదంటే మేము వెనకాడలేదు. ఆమె కాదని ముచ్చటే రాలేదు. ఇప్పుడు మాత్రం ఆమె మాకు పిల్లగానికి అన్యాయం చేయడానికి చేసిన పని. ఈ బంగారము ఈ తీసుకొని వాళ్ళ ఖర్చులకు తగ్గించుకుందామని వీరు ఆడిన డ్రామా. ఈ విలేకరులు కూడా అవునా కాదా అని విలేకరులు కూడా విమర్శన చేయలేదు. ఆయన చెప్పిన మాట వినుడే తప్ప వేరే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏం పెట్టిరు, ఏమున్నది, నీ ఇష్టంతో నువ్వు ఖండించినవా, వాళ్ళని వద్దన్నవా, వీళ్ళని వద్దన్నవా అని ముచ్చట ఎవరు అడగలేదు. చెప్పింది ఒకటే రాసుకున్నారు తప్ప ఇది మాత్రం వాస్తవం కాదు. అది నీ వద్దని ఎవరినన్ను అడిగినవా, వద్దని పోయినవా అన్నారు. కానీ నీవు వద్దని ఎవరినన్ను ఎదిరించి అడిగినవా అని ముచ్చట వాళ్ళు ప్రశ్నించలేదు, వీళ్ళు చెప్పలేదు. వచ్చినా కొరికి చెప్పినా కొరికి ఇంకేంది అన్న కొరికి అందరినీ ఇది జరిగింది, అది జరిగింది, బంగారం లేదు, ఇది లేదు, అది లేదు, నాకు ఇష్టం లేదు, నాకు రక్షణ కావాలంటే రక్షణ మేము కొడదామని కూడా మేము అనలే. ఎవరిని కొట్టాం, ఇప్పటికైనా మేము కొట్టాం, మాకు అవసరం లేదు. వాళ్ళ అబ్బాయి బంధువులు కూడా కొంతమంది ఏంటంటే మీరు బెదిరింపులకు గురి చేస్తున్నారు, అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వాళ్ళు పెడతా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కులం పేరుతోటి దూషించారన్నటువంటి ఒక మీడియాలో కూడా అవే వస్తున్నాయి. మరి మీరు ఎందుకు బెదిరించినట్టు అక్కడ వాళ్ళని? మేము బెదిరించింది లేదు, ఏం లేదు. పిల్ల పోయింది అని చెప్పి మేము ఇంటికి వచ్చినాము. వాళ్ళ ఇంటికి మేము పోవాల్సిన అవసరం లేకుండా లేదు. ఆ పిల్లగాని సెల్లు ఈడున్నది, ఈ సెల్లు మీదని అంటే మాదే అన్న. నీ దగ్గరికి ఎట్లా వచ్చింది, మా కొడుకుని ఏం చేసి చంపినో తీసుకొచ్చినామని ఆ ముసలాయన ఎగిరితే అట్లా కాదు జరిగింది, ఇట్లా ఈ సెల్లులో ఇది వేసిపోయింది అంటే నా కొడుకు అని అంటే అది కాదు బిడ్డ, నీది ఏమైనా తెలిసినట్టు అంటే ఎక్కడికెక్కడికి తేలుతారు అని చెప్పి మేము చెప్పొచ్చినాం. కానీ మాదిగా మా ఇవి అని చెప్పి మేము ఏమీ అనలేదు. మేము వచ్చి సామరస్యంగానే ఇంటి పక్కల వాళ్ళు ఒక్కరిద్దరు తప్ప ఇంక ఎవరు రాలేదు. హంగామా చేసినామని చెప్పి మాత్రం అది బూటకము, అదంతా బూటకము. మరి అమ్మాయి మీ దగ్గరికి వస్తా అంటుందా, లేకపోతే మీకున్న ప్రస్తుతానికి సమాచారం? మా దగ్గరికి వచ్చినా మాకు మేము తీసుకుని కూడా ఇంతమంది ముఖం ముందట మేము తీసుకోవడం అవసరం లేదు. ఏడ ఉంటా అని పోయిందో వాళ్ళ దగ్గరనే ఉండని. ఇప్పుడు వాళ్ళు మంచిగా దాదుకుంటే సరిపోయి, వాళ్ళు పెట్టిన బంగారం మీద వాళ్ళకి ఇస్తే అయిపోయి. మేము కేసు పెట్టాము, వాళ్ళు కేసు పెట్టాము, మంచిగా దాదుకొని బాగుంటే సరిపోయి. మాకు అంతకంటే విషయం మంచి విషయం ఏం లేదు. మేము కోరుకునేది కూడా గది. మరి మీతోటి ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ పిల్లని నేను కళ్ళ నిండా నేను సాదుకున్నా, అటువంటి ఉద్దేశం లేదు నాకే కానీ, మా పిల్లలకే కానీ, మా భార్యకి కానీ లేదు.
ఏంటంటే ఇక్కడ వాళ్ళ మాటలు వింటుంటే ఏంటంటే రెక్కలొచ్చిన పక్షి తన ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ తన అవసరం కోసం అంటే పుట్టినప్పటి నుంచెల్లి ఎన్నో ఇబ్బందులు పెడుకుంటూ పెంచారు, పెద్ద చేశారు, చదువులు చదివించారు. కానీ ఇక్కడ తను మాత్రం ఇష్టం వచ్చినటువంటి అమ్మాయికి ఇన్ని రోజులు పెంచినటువంటి వాళ్ళందరినీ కాదని చెప్పి వెళ్ళిపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని చెప్పి అంటున్నారు. వారి మాటల్లో కూడా చాలా ఆవేదన కనిపిస్తుంది. మరొకసారి వారు కొంతమంది బంధువులతో ఉన్నాం. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్‌ని ఎట్లా ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని సాదుకోలేనటువంటి పరిస్థితిలో కేవలం ప్రేమ అన్నటువంటి ఒక పేరుతోటి ప్రేమ వివాహాలు కూడా బాగా జరుగుతున్నాయి. మరి ఈ ప్రేమ వివాహాలు జరగడాన్ని ఇక్కడ ఏంటంటే ప్రేమించిన వాడు నచ్చినంతోటి పెళ్లి చేసుకోవడం ఓకే. కానీ చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇబ్బంది పడితే ఆమె పొక్కాడు తోడుకునేది. మేము దాని గురించి మేమేం చెప్పలేము. మేము చేసిన దాని గురించి ఏమన్నా బాధపడితే మేమేమైనా సాయం చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆమె ఆమె చూసుకునే మేము చూసి చేసిన పెళ్లి కాదండి. బయట ఆమె చూసుకొని ఆమె ఎన్నుకున్నది. ఆమె ఎన్నుకున్న దానికి మేము కాదనేది లేదు. ఆ పిల్లగానితో క్షేమంగా ఉంటే ఆడికి మాకు అంతే సంతోషం. మా దగ్గరికి రాదు, వచ్చినా కానీ మా దగ్గర ఆమె మేము తీసుకొని మా ముఖం నలుపు చేసుకోలేదు. అంటే అట్నే ఎట్లా లేదో అట్నే వెళ్ళమంటారు. వాళ్ళ దగ్గరనే ఉండని. ఇప్పుడు మేము ఎన్ని చేసినా మళ్ళీ మా దగ్గర ఉండదు. ఇప్పుడు ఒకటి చూసినాము, రెండు చూసినాము, మాతో కాదు. ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గరికి పోతే అనుకున్నది పోయింది. మాకు ముందుగా చెప్తే మేమే పంపిస్తాము. మళ్ళీ ఆమె ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను ఒక మోసపోయని చెప్పి మళ్ళీ వస్తే ఏం చేస్తారు? మళ్ళీ వచ్చినా మాకు అవసరం లేదు. మళ్ళీ మేము ముఖం ఎత్తుకొని ఎక్కడ తిరగలేము. ఇప్పటికీ సగం మేము. ఇప్పుడు మరి మీ కోడల మీద కూడా తను సవతి తల్లి అన్నటువంటి ఆలోచనలతోటి అందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే సవతి తల్లి కాబట్టే ఇక్కడ అమ్ముకుంటున్నాను అన్నటువంటి విషయాలు కూడా బయట మొత్తం ప్రచారం అవుతున్నాయి. మరి మీకున్నటువంటి ఇంట్లో పరిస్థితులు ఏంది మరి అసలు? మా ఇంట్లో పరిస్థితులు మేము ఎవరు మోతారు ఏం లేవు. మా బుక్కడు మేము తింటున్నాము, ఇంత వ్యవసాయం చేసుకుంటాం, చిన్నగా రైతు పని చేసుకుంటాం. మా కొడుకు డ్రైవర్ పని చేసుకుంటాడు. మేము ఎవరిదేమో అప్పులు లేవు. మాదేదో మేము బతుకుతున్నాం తప్ప ఎవరి దగ్గర అప్పులు లేవు, ఏం లేవు. ఇప్పుడు అప్పులు ఉన్నాయి. 20 లక్షలకు అమ్ముకున్నాడు మాత్రం ఆ బూటకము. ఎవరు ఆ 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరో ముందటికి వస్తే ఒక్కటికి 2 కట్టిద్దాము. దాని గురించి మేమేం బాధపడాల్సిన అవసరం లేదు. 20 లక్షలు ఇచ్చిండు అని చెప్పి ఎవరు వచ్చిందా, ఎవరు చూసిన వాళ్ళు ఎవరో చెప్పినట్టుంటే దానికి ఏదానికైనా నేను ఒప్పుకుంటే. 20 లక్షలు కావాలని మేము అడిగినప్పుడు ఎవరెవరున్నారో వాళ్ళందరూ వస్తే దాని గురించి అయినా మాట్లాడటానికైనా ముందటికి వచ్చడానికి మేము ఉన్నాం. ఓకే. ఇప్పుడు మీ మనవరాలు మొదటి నుంచి చూసినట్టయితే మొదటిసారి పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి సమయంలోనే వయసు సరిపోవాలని చెప్పి ఇక్కడ ఎవరైతే తను సంజయ్ ఉన్నాడో తనే ఇక్కడ తీసుకొచ్చాడని చెప్పి అంటున్నారు. రెండోసారి పెళ్లి అంటే మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసే టైంకి మళ్ళీ తనే వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి తనని తీసుకెళ్లారని చెప్పి అంటున్నారు. మరి ఇదంతా ఈ సీక్వెన్స్ అంతా చూస్తుంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఒక ట్రాప్లో కాదు. ఇప్పుడు ఆమెని ఇప్పుడు కావాలని చేసింది, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి అన్న ఇది కావాలని చేసింది. ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదు అని ఫ్రెండ్స్ అప్రోచ్ అయినా అంటే పెళ్లి ముందే అప్రోచ్ అయిపోతే అయిపోతుండే కదా. పెళ్లి అయిపోయినాక ఎందుకు రావాలి? అదే వచ్చి ముందు తీసుకోపోతే అయిపోతుండే కదా. కాకపోతే వాళ్ళంతా డ్రామా ఏంటంటే వాళ్ళు బయట పోయి బతకాడాలంటే వాళ్ళతో ఆధారం ఏమి లేదు. అబ్బాయిని చేసుకుందా అంటే కొన్ని డబ్బులు దొరుకుతాయి, ఇంత బంగారం దొరుకుతుంది, బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం మీద అబ్బాయిని నమ్మించింది, మమ్మల్ని నమ్మించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసినాక పెళ్లి చేసిన మంచిగా ఉంటున్నట్టు నటించింది. వాళ్ళు పండుగ ఆడవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఈమె పనిలో ఏముంది చదువుకొని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీ కూతురే ఇప్పుడు అన్ని రకాల కారణం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ కట్టుకున్న భర్తను కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, అలాగే ప్రేమించిన వాడి కోసం ఇంతమందిని మోసం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అవును పక్క. అయ్యా ప్రేమ గుడ్డిది అంటారన్న. అతను చెప్తుంటే మాడుతుంది. మన దగ్గర డబ్బు లేదు అంటే ఇప్పుడు అతను చెప్తుంటే వీడాడుతుంటే ఈ ప్లాన్ అంతా మీ కూతురు చేసేటువంటిది ప్లాన్ అంతా వాళ్ళ ప్రేమికుడితోటే ఉందంటారా? వీళ్ళిద్దరు కలిసి ఆడుతారు. ఆ సంజయ్ పిల్లగాడు ఈ అమ్మాయి కలిసి వాళ్ళకి వెనక ఎవరినో సపోర్ట్ మనకు తెలియదు. అక్కడ ఎట్లా చెప్తుంటే అట్లా ఆడుతుంది. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే పెళ్లి ముందు మీకు ఎట్లా చేస్తే అట్లా ఇంటా, ఎట్లా చేస్తే అట్లా ఇంటా అన్నది, పెళ్లి అయినాక ఓకే అన్నది అన్ని అంతా అయిపోయింది. కావాలంటే ఇవి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే డబ్బుల కోసం. ఎంత నటన కోసం డబ్బుల కోసం. డబ్బులు ఉంటేనే మనం బయట బతకగలుగుతాం అనుకున్నారు. చేతిలో బంగారం పడ్డది. బంగారం పడ్డాక అందరు నమ్మించి బయటికి వెళ్ళిపోయారు. దీని వెనుక ఈ అమ్మాయిలో పుట్టిన ఆలోచనలా మరి ఇంకెవరన్నా? అమ్మాయి ఆలోచన కాదు ఇది. అమ్మాయి ఆలోచన ఇంత మాత్రం లేదు, ఇంత తెలివి లేదు. అమ్మాయికి ఇవన్నీ నేర్పిన వాళ్ళు అయినరు. నేర్పి అవన్నీ అమ్మాయి ఆలోచన ఇంత మాత్రం లేదు. మా చేతుల మీద పెరిగింది కాబట్టి అంత ఆలోచన లేదు. వీళ్ళందరికీ కట్టిపుచ్చి వీళ్ళందరికీ నేర్పిన ముచ్చటే. పిల్ల ఆలోచన కాదు. వీళ్ళందరూ బయట వాళ్ళు నేర్పిన ముచ్చటే. ఎవరు నేర్పినారు అనేది అది తెలుస్తుంది. మీరే ఎంక్వైరీ చేస్తే సిఐ గారు చేసినా ఎవరు చేసినా ఎంక్వైరీ చేసినా దొరుకుతుంది. ఆ పిల్ల ఆలోచన కాదు. బయట ఉండి వాళ్ళందరూ నేర్పిన ముచ్చట.
అదంతే గంతే. ఇక్కడ ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన మనవరాలు, అలాగే వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు తన కూతురు కూడా ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలన్నటువంటి ఆలోచనలు తమకున్నాయి. కానీ మొదటి నుంచేలే, ఎందుకంటే మైనర్గా ఉన్నప్పుడే కాలేజీలో చదువుతున్నటువంటి కాలంలోనే ఒక వ్యూహాత్మకంగానే తను ఒక ట్రాప్లో పడేశారని చెప్పి ఇక్కడ వీళ్ళు అభియోగం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మొదటిసారి ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ కూడా ఇక్కడ మైనర్ అన్నటువంటి ఒక ఆలోచనలతోటి అధికారులను తీసుకొచ్చి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయించారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మేజర్ అయిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇక్కడ వివాహం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా పెళ్లి చేసేంత వరకు మామూలుగానే ఉన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగానే పెళ్లి అయిన తర్వాత వచ్చేటువంటి బంగారు ఆభరణాలు డబ్బుతోటి వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా ఒక స్ట్రాటజికల్గానే చేశారన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తన కూతురు మీద మొన్నటి వరకు చాలా ప్రేమ ఉండే, కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత తనకు ఒక విరక్తి, ఒక ఏహ్య భావం అనేది కూడా ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానంలో కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినా తాము స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే అనేక అవమానాలకు గురైనటువంటి మేము బిడ్డ బాగుండాలని ఎన్నో ఆలోచనలు చేశాం. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా అడియాసలు చేసి తమను రోడ్డు మీదకి ఇచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరువుగా బతికేటువంటి తమను కూడా బదనం చేసి వెళ్ళిపోయిందన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో కలుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నది మాత్రం ఒకటి గమనించాలి. ఎందుకంటే కులం పేరుతోటి తాము ఎవరిని దూషించలేదు, ఎందుకంటే తమ పిల్ల తాము చేతి నుండి వెళ్ళిపోయిందన్నటువంటి ఆవేదనతోటి మాట్లాడినటువంటి మాటలు తప్ప ఎవరిని వ్యూహాత్మకంగా కానీ ఎవరిని మాత్రం బెదిరించేటువంటి ఆ పరిస్థితి లేదన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు కూతురు బాగుంటేనే చాలు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వారి బంధువులు అలాగే కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు మరికొంతమంది ఉన్నారు. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల వెళ్ళిపోవడంతో అనేక ఇబ్బందులు కూడా ఉంటున్నారు. ఇక్కడ ఎన్నో సమీకరణలు చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఇక్కడ మీ బంధువులు కూడా మీకు ఏమైతే తను కోడలు ఇప్పుడు మీ కోడలు కూడా వేరే అబ్బాయి ఇష్టం అని చెప్పి తను వెళ్ళిపోయింది, పెళ్లి చేసినటువంటి అబ్బాయిని కాదని చెప్పి, మరి ఇట్లాంటి సందర్భంలో మరి వెళ్ళినటువంటి అబ్బాయి కూడా తన క్లాస్మేట్గా అని చెప్పి అంటున్నారు. మరి ఆ క్లాస్మేట్ అన్నప్పుడు మరి ఇద్దరు కూడా అంటే ఒక ఆమె మేజర్ అయింది, కానీ అబ్బాయికి మాత్రం 21 సంవత్సరాలు కూడా ఉండాలని చెప్పి అంటారు కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి చూసేది ఏం లేదన్న, వాస్తవానికి ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఏమంతా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని లవ్లో ట్రాప్లో దించాడో తెలియదు, కానీ అప్పటి నుంచి ఆ అమ్మాయి మైండ్ మొత్తం లో అయిపోయింది. కాబట్టి ఆ అమ్మాయిని ఇప్పటికైనా సరే చదివిస్తే ఆ అమ్మాయి రేపు పొద్దున భవిష్యత్తులో బాగా నిలబడుతుంది, ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడుతుందని ఆశిస్తున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా ఆ అబ్బాయి మైనరే కాబట్టి, మేజర్ కాదు కాబట్టి ఆ అమ్మాయిని హోమ్లో పెట్టో ఏదో పెద్దలు ఎవరు నిశ్చయిస్తారో నిశ్చయించండి, హోమ్లో పెట్టి ఆ 2 years కూడా ఆ అమ్మాయిని చదివించి తర్వాత ఆమె లైఫ్ ఆమె ఇష్టం, మాకు అభ్యంతరం లేదు. ఆ అమ్మాయిని చదువుకోవాలని మేము కోరుకుంటాం. అప్పుడు మేజర్ అయిన తర్వాత కూడా ఆయననే చేసుకుంటా అంటే ఓకే, మాకు అభ్యంతరం లేదు, కులము అట్లానే అభ్యంతరం లేదు. ఏంటంటే ఇంకొక 2 ఏళ్ళు చదివితే ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది, చిన్నప్పటి నుంచి చదివించి మాకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నిలబడే ఈ టైంలో ఆమెను ఇట్లా ట్రాప్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇంకో 2 ఏళ్ళు తర్వాత ఆ పిల్ల ఏదైనా జాబ్ చేసుకున్నా వస్తుంది, రేపు పొద్దున వాడు మంచోడో చెడ్డోడో మనకు కూడా తెలియదు, ఆ పిల్ల కూడా తెలియదు వాస్తవానికి. ఇప్పుడు తెలియని దాంట్లో ఆ పిల్ల ఇట్లాంటిదని మేము అనుకోవట్లేదు. ఆ పిల్ల ఏదో ట్రాప్లో ఉంది, అందరికి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు, ఆ అమ్మాయికి కూడా తెలుసు. కానీ ఈ ఏజ్ అట్లాంటిది కాబట్టి మనం ఏం చేయలేము. ఈ 2 ఏళ్ళ ఆ అమ్మాయిని హోమ్లో పెట్టి చదివిస్తే రేపొద్దున అమ్మాయికి భవిష్యత్తు బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, అంటే ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు అంటే మైనర్గా ఉన్నటువంటి అమ్మాయికి పూర్తి మానసిక పరిపక్వత లేదు. ఒకవేళ 2 ఏళ్ల తర్వాత ఉంటే మంచి, అంటే తనకు విషయం తెలిస్తే అప్పుడు తనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇష్టం దాంతో మా అభ్యంతరం ఏం లేదు, ఆ అమ్మాయి ఇష్టం, మాకు అభ్యంతరం ఏం లేదు. ఇంకో 2 ఏళ్ళు ఆ అమ్మాయి చదువుకుంటే ఆ అమ్మాయికి కొంచెం ఫ్యూచర్ ఉంటుందని మా బాధ అంతే. ప్రస్తుతానికైతే అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా తన కూతురు వెళ్ళిపోవడంతో అలాగే తన కోడలు వెళ్ళిపోవడంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. కాకపోతే అమ్మాయి జీవితం ఏంది తెలిసి తెలియని వయసులో ఇక్కడ వేరే అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోవడం వల్ల తన భవిష్యత్తు ఎలా ఉంటుందన్నటువంటి ఆవేదన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ఇప్పుడు అమ్మాయి మేజర్ అయినప్పటికీ కూడా అబ్బాయి కూడా మేజర్ అయిన తర్వాతనే పెళ్లి చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే తనకు తెలిసి తెలియని వయసులో ఇక్కడ పూర్తిగా అవగాహన లేక తను ఒక లవ్ ట్రాప్లో పడిందని చెప్పి అంటున్నారు. తను కూడా మేజర్ అయిన తర్వాత అప్పుడు ఆలోచనలు చేస్తే తనకి ఇంకొక 2-3 years సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మంచి చెడు విచక్షణ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏదైనా ఒక హోమ్లో పెట్టి అమ్మాయిని చదివించి ఒక ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నంలో చేస్తే అప్పటి వరకు తనకు ఆలోచించుకున్నటువంటి సమయం ఉంటుంది. మానసిక
పరిపక్వత వచ్చిన తర్వాత ఎవరు ఏందన్నటువంటి విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ తను ఎవరైతే ఇష్టపడినటువంటి అబ్బాయి ఉన్నాడో తను మేజర్ అయ్యేంత వరకు ఇక్కడ అంటే అధికారులు అమ్మాయిని హాస్టల్లో పెడతారా లేకపోతే చదివిస్తారా అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అమ్మాయి మాత్రం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ బంధువులు చెప్తున్నారు. ఉద్యోగం చేసేటువంటి వరకు వెయిట్ చేస్తే ఇంకా తను మానసికంగా కొంత దృఢంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమే అని చెప్పి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.